ప్రశాంతంగా కొంచెం సేపు కూడా ఫోన్ చూడదు. వచ్చి చూస్తాను పడుకుందా లేదు అదే ఎప్పుడు. ఇదా సంగతి ఏంది? రాత్రి అంతా ఫోన్ చూస్తున్నాడు, పగలంతానేమో మేల్కుంటున్నాడు. ఫోను చూడకుండా చేస్తావు ఈ సంగతి. అరే అయిపోయిండు నా చేతిలో నా కొడుకు. ఫోన్ చూస్తున్నావు కదరా నువ్వు, నీ సంగతి అయిపోయింది తీ. అట్లా చూస్తున్నావు ఓకే. నేను ఒక ఛాలెంజ్ ఇస్తా, నువ్వు చెయ్యు. నువ్వు ఏం అడుగుతా అది ఇస్తారా? నువ్వు గెలిస్తే ఒక గిఫ్ట్ ఇస్తా. నాతోటి ఛాలెంజా? నాకు ఓడిపోతావు, గిఫ్ట్ రెడీ చేసుకో. అరే ఛాలెంజ్ పెట్టే ముందు ఆలోచించుకోరా. సరే ఛాలెంజ్ సరే చూసుకుందాం రా ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ ఇస్తాను నేను అసలు చూసుకుంటా. నాతో ఏం ఛాలెంజ్ చేస్తాను? నన్ను ఓడగొట్టుకుని అంత ఈజీ ఉంటుంది. ఏం ఛాలెంజ్? నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తారా? నీకు ఏదో తేడాగా ఉందేంటి? మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మేల్కుండాలా. లేవనుకో ఈ బెల్ట్తోనే కొట్టుడు ఉంటుంది. చుక్క చూపిస్తా. సరే ఉంటా. ఇది ఎందుకో చాలా రిస్క్ అనిపిస్తుంది. నో 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 నో. ఎంత చేసినా ఎంత తెలియదు. ఏంది ఇంట్లో ఒకటి వస్తుంది, ఇంట్లో పడుకోవాలి వస్తుంది కదా. చూసే తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. రాత్రంతా పంట లేవు, పగలంతా మేలుకుంటున్నావు. ఏం సంగతి ఇది? తోలు తీస్తా. ఇంకోసారి నువ్వు ఫోన్ వీని అన్నావు అనుకో, చూసుకో రాత్రంతా ఫోను అయిపోయిన బిడ్డేగా నా చేతిలో.